నాగుల చవితి కార్తీక మాసంలో శుద్ధ చవితి రోజుని నాగుల చవితి ఉత్సవాన్ని జరుపుకుంటారు. నాగుల చవితి రోజుని ప్రత్యక్షంగా విషసర్ప పుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది మన అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసే ప్రయత్నమే ఇది. ఈ నాగపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యాన్ని ఇలా చెప్తారు. దీన్నే జ్యోతిషపరంగా చూస్తే కుజ రాహు దోషాలున్నవారు, కేతు దోషాలున్నవారు, సంసారిక బాధలు ఉన్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి, పంచమి, చతుర్దశిలలో పౌర్ణమి నాడు, నాగుల చవితి నాడు రోజంతా ఉపవాసం ఉండి ఈ మంత్రాన్ని స్మరించాలి. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతానం సంపత్తి దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగరూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. అలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, సీతాఫలాలు మొదలైనవన్నీ నివేదన చేయాలి. ఆ సందర్భంగా పుట్ట వద్ద ఉన్న కొన్ని కాకరపోతులు, ఇంకా ఇతర సామాన్లు కూడా చిన్నారులు ఎంతో సంతోషంగా కాలుస్తారు. ఇలాగ స్త్రీలు ఆరాధిస్తే ఎంతో శుభప్రదమైన సుఖ సంతానం కలుగుతుంది. అదే కన్నపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తాడు. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు. యుగయుగాల నాటి నుంచి నాగులే దేవతలుగా ఆరాధిస్తున్న సంప్రదాయం మంది. సౌభాగ్యానికి, సత్సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయటం అనేది లక్షల శరతుల నాడే ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా అనేక దేవాలయాల్లో మెరికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులు అవుతారని ఋషి వచనం. నాగేంద్ర, మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటుని తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు అంటారు. ఈ నాగుల చవితి రోజుని ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. ఈ సర్పారాధనకి తామరపూలు, కర్పూర పూలు అనేవి పుష్పాలన్నీ ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. సర్పారాధన చేసేవారి వంశం తామర తంపరగా వర్ధిల్లుతుందని భవిష్యపురాణం చెప్తోంది. ఇలా మన భారతీయ ఇళ్లల్లో ఇలవేల్పుగా సర్పరూపమైన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కొలుస్తారు. ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి ఆయన పేరు మీద, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు మీద చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం వగైరా పేర్లన్నీ పెట్టుకుంటూ ఉంటారు. నాగర్కోయిల్ అనే ఊర్లో నాగుపాము విగ్రహం ఉంది. దాని సమీపంలో 6 నెలలు తెల్లని ఇసుక, 6 నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబ్బికి పైకి వస్తుందండి భక్తులు చెబుతూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందుల్లో తగు మోతాదుల్లో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇలాగ ప్రకృతిలో నాగుపాములకి మానవ మనుగడలకి అవినాభావ సంబంధం ఉందని మనందరికీ తెలుస్తూనే ఉంది. అంతేకాకుండా ఏ దేవుణ్ణి పరిశీలించినా పరమేశ్వరుణ్ణి చూడండి, ఆయన ఒళ్ళంతా పాములే ఉంటాయి. కంఠంలో పాము, చేతులకి పాము. వినాయకుడిని చూస్తే యజ్ఞోపవీతాన్నే నాగుపామునే యజ్ఞోపవీతంగా ధరిస్తాడు ఆయన. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయన సర్పయాగం జరుగుతున్నప్పుడు చనిపోయే పాములన్నింటినీ రక్షించి తన ఒళ్ళంతా ధరిస్తాడు. ఇక విష్ణుమూర్తి అయితే అనంతుడనే నాగుపాము మీదే శయనిస్తాడు. శేషతల్పంగానే అది ఆయన ఉపయోగిస్తాడు. నాగరాజదేవాయ నమో నమః అని భావిస్తూ మనందరం రేపు నాగుల చవితి నాడు పూజలు చేసుకుందామా?